నమస్తే, వెల్కమ్ టు మెగా 9 అగ్రి. నేను సింధు. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల డేటా డిజిటలైజ్ చేస్తూ పీఎం కిసాన్, రైతు భరోసా లాంటి పథకాలు అనుసంధానం చేయబోతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతుకి ఐడెంటిటీగా 11 అంకెల యూనిక్ నంబర్ ఇవ్వనున్నారు. జూన్లో వర్షపాతం తక్కువగా ఉండడంతో నల్గొండ జిల్లాలో వ్యవసాయ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఇక జిల్లాలో ఖరీఫ్కు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచామంటున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ముఖాముఖి. వ్యవసాయాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక రైతుల పట్ల ఆసక్తితో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నల్గొండ జిల్లాలో అసలు వర్షాలు మొత్తం ముఖం చాటేశాయి. వ్యవసాయం ఎలా సాగుతోంది? ఇప్పటివరకు ఎన్ని ఎకరాలలో పంటలు వేశారు? ఏ పంటలు ఎక్కువగా నల్గొండ జిల్లాలో వేశారు? అంటే కొంత మే నెలలో భారీ వర్షాలు వచ్చాయి జిల్లాలో. దానికి రైతులందరూ కూడా దుక్కులు రెడీ చేసుకోవడం జరిగింది. జిల్లాలో 11,50,000 ఎకరాలకి వానాకాలం పంటలు ఉంటాయి, ఉద్యాన పంటలతో సహా కలిపి. ప్రధానంగా వరి 5,40,000, పత్తి కూడా 5,20,000 అట్లా ప్రణాళిక చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి వరకు పత్తి గత మేలో కానీ పడ్డ వర్షాలకి 2.5 లక్షల ఎకరాలు ఆల్రెడీ పత్తి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పత్తికి మాత్రం కొంత వర్షం 15 రోజుల నుంచి లేదు కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. బట్ నిన్న కూడా కొంత జల్లులు పడ్డాయి, కొంత అక్కడక్కడ జిల్లా ప్రాంతాల్లో కొంత వర్షం పడింది. ఈ 2-3 రోజులలో వర్షం పడేటైతే దానికి కూడా మంచిగా అందరు బయటపడతారు. ఆల్రెడీ కలుపు కూడా తీసుకున్నారు. యూరియా కూడా అంటే ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు కూడా కొనుగోలు చేస్తున్నారు. వరికి సంబంధించి బోర్ల కింద మరియు కెనాల్ కింద మన దగ్గర 2 రకాలుగా సాగు చేయడం జరుగుతుంది. బోర్ల కింద ఆల్రెడీ దాదాపుగా ఒక 2 లక్షల ఎకరాలకు సరిపోను వరి నారు పోసుకోవడం జరిగింది. మిగతా కెనాల్ కిందనేమో ఏదైతే ఇరిగేషన్ షెడ్యూల్ ఇస్తారో దాని ప్రకారం రైతులు సిద్ధమవుతారు. ప్రస్తుతానికి ఓన్లీ బోర్ల కింద మాత్రమే వరి కూడా నారు దశలో ఉంది. ఇంకొక వారం 10 రోజులు అయితే మూసి ఆయకట్టు నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవుతుంది. ప్రస్తుతానికి సంబంధించి వర్షాలు వస్తాయనే చూస్తున్నాము. సో రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూడటం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలన్నీ సరిపడా రైతులకు అందుబాటులో ఉన్నాయండి. మనకు పత్తి కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టాము. ఆల్రెడీ కొనుగోలు కూడా చేశారు. కొంత ఇంకా 3 లక్షల ఎకరాలు రైతులు వెయిట్ చేస్తున్నారు. మంచి వర్షాలు పడితే మనం జూలై నెలాఖరు వరకు కూడా కొంత జిల్లాలో పత్తి పెట్టుకోవడానికి రైతులకి అలవాటు ఉంది. కాబట్టి మంచి వర్షాలు పడ్డాకనే మిగతా పత్తి విత్తనాలు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొనుగోలు చేసి రైతుల దగ్గర పెట్టుకున్నారు. అదేవిధంగా ఎరువులు ఆల్రెడీ మనకి జూన్ నెల మొత్తం కూడా అడ్వాన్స్గా రైతులు కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా కూడా కొనుగోలు చేస్తూ అంటే నిల్వ చేసుకుంటున్నారు. అది కూడా మంచి థింగే. ఎందుకంటే అందరు రైతులు ఒకేసారి కాకుండా అవసరం మేరకు ఆల్రెడీ కొనుగోలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి సరిపోయిన ఎరువులు డీలర్స్ దగ్గర పెట్టాము. మార్కెట్ దగ్గర నిల్వలు కూడా ఉన్నాయి జిల్లాలో. అంటే మొదట్లో వచ్చిందంటే మేలో, జూన్ స్టార్టింగ్లో వచ్చినటువంటి ఎరువులన్నీ కూడా దొడ్డు రకం యూరియా వాడతామని చెప్పి రైతులంతా ముందుగా కొనుక్కొచ్చుకున్నారు. ఇప్పుడు పౌడర్ రూపంలో అంటే తక్కువ నాణ్యతతో ఏమైనా అట్లా వస్తుందండి యూరియా? ఏంటి తేడా దానికి? యూరియా అనేది ఖచ్చితంగా అంటే ఒక కింద అయితే 46% నత్రజని ఉంటుంది. అది 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి గ్రాన్యులేటెడ్ ఉంటుంది, క్రిస్టలిన్. సో 2 కూడా సమానంగా పనిచేస్తాయి. మన జిల్లాలో గత వానాకాలంలో కొంత అట్లా అడిగారు. బట్ యాసంగిలో మాత్రం పూర్తిగా ఏదైనా యూరియా కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా పెళ్లి యూరియా, గ్రాన్యులేటెడ్ యూరియా 2 కూడా సప్లై చేస్తున్నాము. అవసరం మేరకు ఏ ప్రాంతంలో ఏది వాడతారో అది మనం అందుబాటులో పెడుతున్నాము. ఒకసారి ఒక రేకు వస్తుంది, దొడ్డు రేకు వస్తుంది, ఒకసారి సన్న యూరియా రేకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏది మనకు ఫీల్డ్లో ఉన్నప్పుడు దాన్ని రైతులకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి మే నెలలో ప్రారంభించారు. ఇప్పటివరకు ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఎంతమంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? అసలు ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వల్ల రైతులకు కలిగే ఉపయోగం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరఫున రైతుల యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 5,40,000 మంది రైతులకి ఇప్పటి వరకు మనం 1,42,000 మంది రైతులై రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మొదట్లో కొద్దిగా సాంకేతిక సమస్యలు వచ్చాయి దాంట్లో. సో ఒక 10 రకాల సమస్యలు ప్రతిదీ కూడా ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కూడా 100% కంప్లీట్ చేస్తాము. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం PM కిసాన్ కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే వ్యవసాయ భూమి ఉన్న రైతులంతా కూడా వ్యవసాయం చేయరు, ఎక్కడెక్కడో తమ పనుల్లో ఉంటారు. వారు వ్యవసాయ శాఖ దగ్గరికి రాకుండా ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందండి? ఖచ్చితంగా వ్యవసాయ పనులు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ వీలుని బట్టి ప్రతి రైతు ఇక్కడికి వస్తారు. మాకు పూర్తిగా అందుబాటులో లేకపోతే మా ఫోన్లో కాంటాక్ట్ చేసి కూడా అథెంటికేషన్ OTP ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా చేసే వెసులుబాటు కల్పిస్తున్నాము. కానీ నేరుగా వచ్చినట్లయితే వ్యవసాయ అధికారి ద్వారా అనేక రకమైన వ్యవసాయ శాఖకు సంబంధించి అన్నీ కూడా తెలుసుకొని వెళ్ళవచ్చు. రైట్గా రైతు వేదికలలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? దానివల్ల రైతులకు ఏమైనా ఉపయోగం జరుగుతుందండి? మొన్న చూసాము మన జిల్లాలో 93 రైతు వేదికలలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కింద వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి మంగళవారం రైతులకి శాస్త్రవేత్తలతోని లేదా వివిధ అనుబంధ శాఖల శాస్త్రవేత్తలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రతి మంగళవారం సమావేశాన్ని నిర్వహిస్తారు. ఇంతకుముందుకు మండలానికి ఒకటి ఉండే, రైతులందరూ కూడా అక్కడ రావాలన్న కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు క్లస్టర్ వారీగా కూడా ప్రతి 5,000 ఎకరాలకి ఒక వీడియో కాన్ఫరెన్స్ రైతు వేదికకు వచ్చింది. దగ్గరలో ఉంది కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు. రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ అధికారులకు కావచ్చు, శాస్త్రవేత్తలకు కావచ్చు, రైతులకు కావచ్చు, పూర్తిగా డిజిటల్ ప్లాట్ఫామ్లోనే అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్న వ్యవసాయానికి ప్రస్తుతం టెక్నాలజీని యాడ్ చేయడమే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని కూడా పలు చోట్ల యాడ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేమైనా సాధ్యమవుతుందండి? అది కేంద్ర ప్రభుత్వం పాలసీ. బట్ ప్రస్తుతానికి అయితే మన జిల్లాలో సఫిషియెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. 140 మంది విస్తరణ అధికారులు ఉన్నారు. ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉన్నారు. కాన్స్టిట్యుయెన్సీకి ఒక ADA ఉన్నారు. మనకంతా సిస్టమ్ సెటప్ ఉన్నాయి. ఇంకా వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం అనేది పాలసీ మ్యాటర్, అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇప్పటి వరకు అంటే మీ AEOలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న దాన్ని బట్టి భూముల్లో ఇంకా నాణ్యత లోపం ఎక్కువైందా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది? అంటే కంపల్సరీగా ప్రతి రైతు వారి యొక్క పొలాలని మట్టి నమూనాలు సేకరించి దాని యొక్క సాయిల్ హెల్త్ కార్డు యొక్క విశ్లేషణను బట్టి ఎరువుల సిఫారసు కానీ పంటలు మార్పిడి ఏమన్నా చేసుకోవాలి. ఈ సంవత్సరం 10,000 మట్టి నమూనాలు జిల్లాలో సేకరించడం జరుగుతుంది. ఆల్రెడీ 8,000 మట్టి నమూనాలు సేకరించాము ఒక హోల్ విలేజ్ కాన్సెప్ట్గా. సో ఆ రైతులందరికీ కూడా త్వరలోనే సాయిల్ హెల్త్ కార్డు ఇస్తూ గ్రామాలలో మీటింగ్స్ పెట్టి వాటి యొక్క ఆవశ్యకత ఏముంది సాయిల్ హెల్త్ కార్డులో ఎక్స్ప్లెయిన్ చేసి సిఫార్సు మేరకు వారిని ఈ వానాకాలం పంటలు కూడా సాగు చేసే విధంగా వాళ్ళతో పాటు విస్తరణ అధికారులు ఉంటారు. నల్గొండ జిల్లాలో భూసారాన్ని బట్టి ఒక ఎకరానికి యూరియా కావచ్చు, అడుగుపిండి కావచ్చు ఎంత వేయాలి? రైతులు కొంతమంది ఒక ఎకరానికి బస్తా వేస్తున్నారు, బస్తాన్నర వేస్తున్నారు. ఎంత మోతాదులో యూరియాని వాడితే ఇప్పుడు కరెక్ట్ ప్రొడక్ట్ బయటికి బాగా వస్తుంది, దిగుబడి మంచిగా వస్తుంది? అంటే మనకు పూర్తిగా రైతులకు అందరూ కూడా అవగాహన ఉంది. శాస్త్రవేత్తల సిఫారసు మేరకు అంటే ఎరువుల యాజమాన్యం కంపల్సరీ సమతుల్య ఎరువుల యాజమాన్యం అంటాము. సిఫార్సు మేరకు ఎరువులు వాడాలి. కానీ కొన్ని శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన దానికంటే రైతు తన క్షేత్రంలో సాగు చేసే సమయంలో ఒక బస్తా నుంచి 2 బస్తాలు యూరియా రూపంలో మాత్రమే కొంచెం అధికంగా వాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా దానికంటే కూడా ఎక్కువ వాడుతున్నారు. యూరియా అధికంగా వాడటం వల్ల కూడా మనకి నష్టం జరుగుతుంది. పంటకి చీడపురుగులు పెరుగుతాయి. దానివల్ల మనీ పెస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడన్నా సలహాలు కావాలన్నా కూడా రైతు వేదికల్లో విస్తరణ అధికారులు ఉంటారు, మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు ఉంటారు. సిఫారసు మేరకు మాత్రమే ఈ రసాయనిక ఎరువులు వాడాలనేది సూచిస్తుంది. వ్యవసాయానికి స్థానికంగా ఇప్పటివరకు డ్రోన్ల వినియోగం కావచ్చు, టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్లో ఏమైనా సబ్సిడీలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉందా? ఫైనల్గా రైతులకు ఏం చెప్తారు మీరు? అంటే వ్యవసాయ యాంత్రీకరణ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం గత సీజన్లోనే ప్లాన్ చేసి అమలు చేయడం జరిగింది. కొంత ఇప్పుడు ఏదైతే రైతు భరోసా ఈ కొన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకం రివైజ్డ్ ఆదేశాలతోని దాంట్లో డ్రోన్స్ కూడా ఉన్నాయి.
డ్రోన్ దీదీ పథకం కింద డిఆర్డీఏ నుంచి కూడా కొంత స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రైతులకి తెలియజేస్తూ కావాల్సిన వారికి ఈ డ్రోన్స్ కానివ్వండి మిగతా వ్యవసాయ పనిముట్లు కూడా రాయితీ మీద ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి మొత్తం 26% మాత్రమే రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా రైతులంతా కూడా జూలై ఎండింగ్ లోపు స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి నిధులు 6,000 రూపాయలు కూడా ఆ యూనిక్ ఐడి ద్వారా మాత్రమే వస్తాయని చెప్పి జేడీఏ చెప్తా ఉన్నారు. మరొక వైపుకు రైతులు వ్యవసాయ రంగంలో యూరియాని విరివిగా వాడడం తగ్గిస్తే నాణ్యమైనటువంటి ప్రొడక్ట్ బయటికి తీసుకుంటూ దిగుబడిని ఎక్కువగా తీయొచ్చు అని చెప్పి కూడా జేడీఏ సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్. న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.